పాలిటిక్స్లో రానున్నటువంటి మార్పులు ఇవే ఏందది? ఈ సంక్రాంతి తర్వాత తెలంగాణ పాలిటిక్స్లో పూర్తి స్థాయిలో మారిపోనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన నాటి నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అరెస్టులు, కేసులు తప్ప రాష్ట్రంలో పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ లేవు. అయితే సంక్రాంతి తర్వాత అన్ని పార్టీల్లో కీలక మార్పులు రానున్నాయి. స్థానిక ఎన్నికలు 3 ప్రధాన పార్టీలకు బిగ్ ఛాలెంజ్గా మారనున్నాయి. మరోసారి సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ గత వైభవం కోసం బీఆర్ఎస్, బలం చాటడం కోసం బీజేపీ ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఇక అత్యంత సున్నితమైన అంశాలైన కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలపై కూడా మరో నెల రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ప్రకటన రాబోతున్నది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రధాన పార్టీలో రానున్న మార్పులు ఇలా ఉండబోతున్నాయి. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకి కులగణన రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో చాలా క్లియర్గా ఏంటంటే ఈ సంక్రాంతి ముందు వరకు కూడా ఏం చూసినా కొట్లాటలు, గొడవలు, అరెస్టులు, కేసులు ఇవే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ సంక్రాంతి పండుగ అయిపోయింది. ఇవాళ నుంచి ఏముంటాయంటే కులగణన, దానికి ఒక రిజల్ట్, దానికి ఒక కథ ఉంటుంది. ఎంత శాతం ఏమైంది అనేది డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత ఇంకా వివిధ అంశాలు ఉన్నాయి. అయితే అంత ఈజీగా ఈ 10 రోజులు కూడా కొంత ఈ రకంగా గడిచే అవకాశం ఉన్నది. 24, 26 తారీఖు వరకు కూడా, ఇవాళ 15 తారీఖు ఇంకో 10 రోజులు, అంటే రిపబ్లిక్ డే వరకు కూడా కొంత ఏదో నడుస్తుంది అంతే ప్రభుత్వం ఇక. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక్కడ లేడు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు పోయాడు, దావోస్కి పోతున్నాడు. ఇలా ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు ఆయన. ఢిల్లీ నుంచి అటే దావోస్ పోతాడు, అటు నుంచి అంటే కొన్ని విదేశాల పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ 24 తారీఖు రాబోతున్నాడు. 24 తారీఖు ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత 26 వరకు ఆయన ఈ రిపబ్లిక్ డే పండుగ సంబంధించి కొన్ని అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియ మొత్తం ముగిసినాక ఏమన్నా దీని గురించి ప్రకటన వస్తుంది. తర్వాత కులగణన, ఆ తర్వాత వర్గీకరణ, ఈ అంశాలు కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్టు కూడా మరో నెలలోపే ప్రభుత్వానికి చేరనుంది. దీంతో ఈ రిపోర్ట్ల పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పైన ఉత్కంఠ నెలకొంది. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుంటే మంత్రివర్గ విస్తరణ గురించి కూడా ముహూర్తం ఖరారైందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరో నెల రోజుల్లో మంత్రివర్గ విస్తరణ తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఉంది. ఇదే సమయంలో ఇద్దరిని కేబినెట్ నుంచి తప్పించినట్టుగా కూడా చర్చ సాగుతోంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే 3 పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న అది కూడా ప్రతిపక్ష పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ముందు బీసీ కులగణనకు సంబంధించిన అంశానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలి. ఇది వస్తే కానీ స్థానిక సంస్థ ఎన్నికలు ముందు పడే అవకాశం లేదు. ఇది చాలా ప్రధానమైన అంశం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ముందున్న సవాళ్ళు, ఆ తర్వాత రైతు భరోసా, ఆ తర్వాత రేషన్ కార్డు, ఇవన్నీ స్కీమ్ల పరంగా ఉండే అంశాలు. తర్వాత ఈ సంవత్సరంలోనే కొంత ఈ పెన్షన్లకు సంబంధించి కూడా పెంచే అవకాశం ఉన్నదట. పెన్షన్ ప్రక్రియ కూడా ముందుకు తీసుకొచ్చి పెన్షన్ సంబంధించిన అంశం కూడా పెంచే అవకాశం ఉన్నదట. ఇవన్నీ స్కీమ్స్ పరంగా అంశాలు. అయితే రాజకీయంగా అంశాల గురించి మాట్లాడుకుంటే, ఒకటి, కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ విచారణ పిలుస్తుంది. కేసీఆర్తో పాటుగా హరీష్ రావు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రాజకీయంగా. ఆ తర్వాత కేటీఆర్ని ఈ కేసులో ఏం చేయాలి, అరెస్ట్ చేస్తారా చేయరా, ఏం జరుగుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో కులగణన, రకరకాల విషయాలపైన కవిత పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటిస్తోంది కాబట్టి అట్లా అవన్నీ తిప్పికొట్టేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ బలాన్ని ప్రదర్శించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేయాలి. క్షేత్రస్థాయిలో గ్రామ కమిటీ నుంచి మొదలుకుంటే పీసీసీ అధ్యక్షుడి స్థాయి వరకు కూడా కొంత మార్పులు చేర్పుండే అవకాశం ఉంది. కమిటీ ఏర్పాటు చేయాలి. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్లని, వైస్ ప్రెసిడెంట్లని, జనరల్ సెక్రటరీని, స్పోక్స్ పర్సన్ని అనౌన్స్ చేయాలి. సో స్థానిక సంస్థ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావాలి. ఇవి రాజకీయంగా జరిగేటువంటి అంశాలు. ఆ తర్వాత ఇవి స్కీమ్స్ పరంగా బీసీ కులగణనకు సంబంధించి రైతు భరోసా, రేషన్ కార్డు, పెన్షన్, ఇవన్నీ ప్రక్రియలు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, ఈ రైతు భరోసాని 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 15,000 ఇస్తా అని చెప్పి చెప్పింది కదా. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ అంశాన్ని తిప్పికొట్టాలి, రైతు భరోసా అంశాన్ని. ఇది బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్న అంశం. ఆ తర్వాత కేసీఆర్ని, హరీష్ రావుని కాళేశ్వరం కమిషన్ పిలిస్తే ఏ రకంగా దాన్ని రాజకీయంగా మలచాలని ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్నది. ఈ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో కొంత బలహీనపడింది. ఏ మాట కామాట. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది, ప్రభుత్వం కోల్పోయింది. కాబట్టి అనుకున్న స్థాయిలో ఆ స్థాయిలో ఇప్పుడు వాళ్ళకి పాజిటివిటీ ఏం లేదు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతున్నదంటే కొంత ఆచితూచి క్షేత్రస్థాయిలో కూడా స్థానిక సంస్థల్లో మళ్ళీ బలం ప్రదర్శించేందుకు, బల ప్రదర్శన చూపించేందుకు, వారి సత్తా చాటేందుకు కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. ఇక రేవంత్ రెడ్డిని ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ ఆవగించేంత అవకాశం దొరికినా కూడా ఎక్కువ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక తదుపరి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. సో కొంత బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులని, బీసీ వర్గాలని
ఎక్కువగా అవకాశం కల్పించాలని ఆలోచన. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు ఇక. ఆ ఉద్యమకారులను బీసీలను ఈసారి పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి ఏం కూడా ఉండదు ఇక. సో వాళ్ళ కూడా కొంత అన్వేషించే ప్రయత్నం చేస్తున్నది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ ఇప్పటికే 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. రాజకీయంగా ముందుకు కొనసాగుతున్నది బీజేపీ పార్టీ. ఇక స్థానిక సంస్థల వీళ్ళకి పెద్ద ప్రాబల్యం ఏం లేదు కాబట్టి కొద్దిలో గొప్ప ఆ గుడ్డి కంటే మెల్లమెల్లన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు క్షేత్రస్థాయి నుంచి కొంత ప్రణాళిక రూపొందించబోతోంది. ఇక అంతర్గతంగా బీజేపీలో కమిటీ విషయానికి వస్తే ఏంది ఈ కమిటీలు? బీజేపీ క్షేత్రస్థాయి కమిటీలు అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా, కొత్త వారికి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటున్నా ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వట్లేదంటే యాక్టివ్ మెంబర్గా 2 సార్లు ఉంటేనే కమిటీలో అవకాశం. అది గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడైనా కూడా, గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయిలో వైస్ ప్రెసిడెంట్ దాకా అన్నింటికి పక్కాగా యాక్టివ్ మెంబర్ 2 సార్లు అయిన వాళ్ళకి అవకాశం అట. యాక్టివ్ మెంబర్ ఎట్లా అవుతారనంటే ఆయన మెంబర్షిప్ ఉంటూనే మరొక 100 మందికి మెంబర్షిప్ చేయిస్తే ఈ పర్సన్ని యాక్టివ్ మెంబర్ కన్సిడర్ చేస్తారు. అట్లా 2 సార్లు యాక్టివ్ మెంబర్ అయి ఉంటేనే ఈ కమిటీలో అవకాశం అట. అంటే కొత్త వారిని కమిటీలో అవకాశం ఇవ్వకుండా ఐడియాలజీ ప్రకారంగా కేవలం బీజేపీ కాన్ఫిడెంట్గా దాని పార్టీ స్వారూప్యతని మార్చుకోకుండా కమిటీని అనౌన్స్ చేసే ప్రయత్నం బీజేపీ చేయబోతుందట. అయితే ఈ నెల చివరాఖరికల్లా లేదంటే వచ్చే నెల మొదటి వారంలో బీజేపీకి కొత్త రథసారథి రాబోతున్నారు. ఇది పార్టీల వారీగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సవాళ్ళు, రాజకీయ ఎత్తుగడలు, ఎజెండాలు చూద్దాం. మరి ఈ ఎంత మేరకు సాధ్యమైతే ఏందనేది అత్యంత బృహత్తర కర్తవ్యం, బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అంశం ఏంటంటే ఇంకో ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అంశం, బీసీ కులగణన, రైతు భరోసా, రేషన్ కార్డు, పెన్షన్ ఇవన్నీ అమలు చేయాల్సిన బృహత్తర కర్తవ్యం, బాధ్యత వీళ్ళపైన ఉన్నది. ఇది దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్కెదురయ్యే అవకాశం ఉన్నది. ఇక దీంతో పాటు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే రైతు రుణమాఫీ కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు అని ప్రతిపక్షాలు ఇంకా కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకసారి క్రాస్ వెరిఫై చేసి టెక్నికల్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకెంతమంది జరగలేదు, అటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, దాన్ని కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ముందుకు పోయే అవకాశం కనబడుతున్నది. ఇది పార్టీల వారీగా 3 పార్టీలు పండుగ అయిపోయిందిగా. సంక్రాంతి ముహూర్తం పెట్టేసుకొని ముహూర్తం అయిపోయింది. ఇక తదుపరి ముహూర్తం అయిపోయాక ఏంటిది పునాది వేసి తర్వాత బిల్డింగ్ అయితే ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి. ఇక ముహూర్తం అని చెప్పి 3 పార్టీలు కూడా ముహూర్తం కోసం వెయిట్ చేసినాయి. ముహూర్తం అయిపోయింది. తదుపరి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి ఎట్లా నిర్వర్తిస్తుందో చూడాలి. ఈ 10 రోజులు అయితే పెద్దగా స్కీమ్స్ గురించి ఇంప్లిమెంటేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన విదేశీ పర్యటనలు, అంతర్రాష్ట్ర పర్యటనలు, ఎందుకంటే ఢిల్లీలో ఆయన పర్యటిస్తుండే కాబట్టి ఇవన్నీ పర్యటనలు ముగిసి 26 తర్వాత ఏమన్నా ముందుపడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమైనా పని ముందు